ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకి. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ వాసుదేవ్. మనం నేట్రమ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ చదువుకుంటున్నాము. దాంట్లో లాస్ట్ డ్రగ్ నేట్రమ్ సల్ఫ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అంటే శరీర తత్వాన్ని బట్టి మనం మందు వేస్తూ ఉంటాం కదా. సో ఈ కాన్స్టిట్యూషనల్ గా వేసేటువంటి డ్రగ్స్ లో ఇది ఒకటి ఫ్రీక్వెంట్ గా యూస్ చేసేదాన్ని. The symptoms appear in the morning, evening and during the night, especially before midnight. వేదనలన్నీ ఎప్పుడో కనిపిస్తూ ఉంటాయంటే ఉదయం, సాయంత్రము, రాత్రిళ్ళు, ముఖ్యంగా అర్ధరాత్రికి ముందు. Some symptoms are better after breakfast, during the daytime and after midnight, except the sweat. అంటే కొన్ని సిమ్టమ్స్ ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత బెటర్ అవుతాయి, కొన్ని డే టైము, కొన్ని ఏమో మిడ్ నైట్ తర్వాత. స్వెట్ తప్ప మిగతావన్నీ ఇలా. It is very useful remedy for complaints following neglected gonorrhea. ఇది డీప్ సైకోటిక్ డ్రగ్ అంటారు బుజ్జి గారు. ఇది అంటే చాన్నాళ్ళుగా, అంటే ఇది ఎటువంటి వాటిల్లో ఉపయోగపడుతుంది అంటే గనోరియాను నెగ్లెక్ట్ చేయబడి అటువంటి కేసులో, దాని తర్వాత వచ్చేటువంటి కంప్లైంట్స్ లో ఈ మందు చాలా ఉపయోగపడుతుంది. ద సిమ్టమ్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ స్టేట్ ఆఫ్ ద పేషెంట్ ఆర్ వర్స్ ఇన్ వెట్ వెదర్. ఇతని వేదనలు కానీ శరీరతత్వం కానీ వెట్ వెదర్, తేమ వాతావరణంలో ఎక్కువ అవుతాయి. It is useful in patients who live near waterways and have suffered long from malarial influences. It is useful in patients who live near waterways. అంటే ఈ నీళ్లు ఉండే ఏమంటారు దాన్ని, ఒడ్డు అంటారు కదా, నీటి ఒడ్డున నీరు ఎక్కువగా ఉండేటువంటి ప్లేసెస్ లో, లేదా మలేరియల్ చాన్నాళ్ళుగా మలేరియాతో సఫర్ అయినటువంటి వాళ్ళల్లో ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ యూస్ఫుల్ యాజ్ అన్ యాంటీడోట్ టు ద అబ్యూస్ ఆఫ్ ద క్వినైన్. అంటే ఇక్కడ మలేరియా అంటే వీళ్ళు గబక్కన సప్రెస్ చేసేసి క్వినైన్ వేసిస్తారు. సో ఈ క్వినైన్ ఎక్కువగా వాడటం వలన దాని ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. సో దాన్ని యాంటీడోట్ చేసేటువంటి డ్రగ్ గా ఇది పనిచేస్తుంది. ఇట్ ఎస్పెషల్లీ బిలాంగ్స్ టు పేషెంట్స్ ఆఫ్ న్యాచురోపతిక్ అండ్ బిలియస్ కాన్స్టిట్యూషన్. అంటే బిలియస్ ఈ శరీర తత్వాన్ని కలిగినటువంటి, ఇది నాకు న్యాచురోపతిక్ అంటే మాత్రం తెలియలేదు, నేను మాస్టర్ గారిని కనుక్కొని చెప్తాను. ఈ కాన్స్టిట్యూషన్ వాళ్ళలో ఇది పనిచేస్తుంది. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ టు ది నైట్ ఎయిర్. నైట్ ఎయిర్ అని ఎందుకన్నారంటే డే టైంలో ఉండే గాలిలో కంటే నైట్ టైం ఉండే గాలిలో చల్లదనం ఉంటుంది కదా, సో దానికి సెన్సిటివ్ గా ఉంటాడు. ఈ సఫర్స్ ఫ్రమ్ యూనివర్సల్ కెటార్ అండ్ ద డిశ్చార్జెస్ ఆర్ జనరల్లీ గ్రీనిష్. ఎక్కడైనా కటార్ వస్తుంది, దాని కటారల్ కండిషన్ వస్తుంది, దాంతో సఫర్ అవుతాడు. డిశ్చార్జెస్ అన్ని కూడా జనరల్ గా గ్రీన్ కలర్ లో ఉంటాయి, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇట్ క్యూర్స్ డ్రాప్సికల్లీ కండిషన్స్, అంటే నీరు పట్టడం అటువంటి కండిషన్స్ ఇది క్యూర్ చేస్తుంది. సెన్సిటివ్ టు టచ్ అండ్ ప్రెషర్, అంటే టచ్ చేయడం ముట్టుకోకుండా నొక్కినా సెన్సిటివ్నెస్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. ఓవర్ సెన్సిటివ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ.
మానసికంగాను భౌతికంగా కూడా సెన్సిటివ్గా ఉంటుంది బాడీ కానీ మైండ్ కానీ వెరీ సెన్సిటివ్ టు పెయిన్. అది నొప్పి వస్తే మామూలుగా ఫీల్ అయ్యేదానికంటే ఎక్కువ ఫీల్ అవుతాడు, సెన్సిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది. ది పెయిన్స్ ఆర్ వెరీ న్యూమరస్, డల్ పెయిన్స్, షార్ప్ పెయిన్స్, ఆల్ బెటర్ ఫ్రమ్ మోషన్. అంటే నొప్పులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా ఎక్కువ నెంబర్ ఉంటుంది అనమాట. అంటే రకరకాలుగా ఉంటుంది. డల్ గా ఉండే పెయిన్, షార్ప్ గా వచ్చేటువంటిది, లేకపోతే అన్ని ఏ నొప్పులైనా కానీ మూమెంట్ ఎమిలరేషన్ ఉంటుంది. బ్రూయిస్డ్ ఫీలింగ్ ఆల్ ఓవర్, అంటే చితక్ కొట్టేసినప్పుడు ఎలా అయితే పెయిన్ ఉంటుందో అటువంటి పెయిన్ ఉంటుంది ఆల్ ఓవర్ ద బాడీ. స్ట్రాంగ్ డిజైర్ ఫర్ ఓపెన్ ఎయిర్ అండ్ బెటర్ వైల్ వాకింగ్ ఇన్ ద ఓపెన్ ఎయిర్. ఆరు బయట గాలి బాగా కావాలి అనిపిస్తుంది, అక్కడ నడిస్తే ఓపెన్ ఎయిర్ లో నడిస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. సెన్సిటివ్ టు ఏ వామ్ రూమ్, వెచ్చగా ఉన్న గది వాడు చాలా ఇబ్బంది పడతాడు. దో హీ సమ్ టైమ్స్ సెన్సిటివ్ టు కోల్డ్. అంటే బుజ్జి గారు నాకు చెప్పిన ఒక వాక్యం ఏంటంటే నేట్రన్ సెల్ఫ్ లో వాడు చల్లదనం వాడికి ఇష్టం కానీ భరించలేడు అని. మస్ట్ హ్యావ్ వామ్ లోథింగ్. అదే ఇక్కడ చెప్తున్నారు చూసారా, ఈ సమ్ టైమ్స్ సెన్సిటివ్ టు కోల్డ్. అతనికి చల్లదనానికి సెన్సిటివ్నెస్ ఉన్నప్పటికీ కూడా వెచ్చదనాన్ని వాడు ఇష్టపడడు. అది ద ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఆర్ డిస్టెన్షన్ ఈజ్ ఫౌండ్ ఇన్ మెనీ ప్లేసెస్. అంటే ఉబ్బరం అన్నమాట, ఎక్కడైనా కానీ అది చాలా ప్లేసెస్ లో కనిపిస్తుంది. ఎక్కడ అంటే ఇన్ ద హెడ్, ఇయర్, ఇన్ ద అబ్డామిన్, ఇన్ ద వెయిన్స్ జనరల్లీ. కంప్లైంట్స్ ఆల్ వర్స్ ఇన్ ద స్ప్రింగ్ అండ్ ఇన్ ద వార్మ్ వెదర్. అంటే బాధలన్నీ కూడా స్ప్రింగ్ సీజన్, రైనీ సీజన్ లోను, వెదర్ వార్మ్ సీజన్ లో, వెచ్చగా వేడిగా ఉండేటువంటి వెదర్ లో ఎక్కువ అవుతాయి. జనరల్ ఫిజికల్ రెస్ట్లెస్నెస్ అండ్ యాంగ్జైటీ. ఫిజికల్ గా వాడు రెస్ట్లెస్ గా ఉంటాడు, యాంగ్జైటీ, ఆందోళన కూడా ఉంటుంది. మార్క్డ్ వీక్నెస్ అండ్ ట్రెంబ్లింగ్ విత్ ఇంటర్నల్ పల్సేషన్స్ అండ్ ర్యాపిడ్ హార్ట్. గుండె వేగంగా కొట్టుకోవడంతో పాటు లోపల పల్సేషన్స్ తెలియడం, దీంతో పాటు వీక్నెస్ ఉండి వణుకు కూడా ఉంటుంది. ట్విచ్చింగ్ ఆఫ్ ద మజిల్స్. కంప్లైంట్స్ ఫ్రమ్ ఇంజరీస్ ఆఫ్ ద హెడ్ అండ్ స్పైన్. అంటే తలకి ఇంజరీ అవ్వటం, స్పైన్ కి ఇంజరీ అవ్వటం వలన వచ్చేటువంటి కంప్లైంట్స్ లో పనిచేస్తుంది. ద సిమ్టమ్స్ ఆల్ వర్స్ డ్యూరింగ్ రెస్ట్. సిమ్టమ్స్ అన్ని కూడా రెస్ట్ అగ్రవేషన్, మూమెంట్ ఎమిలరేషన్. రుమాటిక్ కంప్లైంట్స్ ఆల్ ఓవర్ ది బాడీ. నెక్స్ట్, హీ ఈజ్ కంపెల్డ్ టు లై ఆన్ బ్యాక్. అంటే వెళ్ళకిలా పడుకుని తీరాల్సిందే అన్నమాట. కన్వల్షన్స్ ఫ్రమ్ ఇంజరీస్ ఆఫ్ ద హెడ్. తలకి గాయాలైన దగ్గర నుంచి వచ్చేటువంటి కన్వల్షన్స్, ఫిట్స్ లో ఇది పనిచేస్తుంది. సైకోటిక్ కండిషన్స్ విత్ ఏ హిస్టరీ ఆఫ్ వార్ట్స్ అండ్ కాండైలోమైటా. అంటే ఈ గనోరియా అనేది లాంగ్ నెగ్లెక్ట్ చేయబడి తర్వాత డెవలప్ అయిన వాట్స్, ఈ కాండైలోమైటా, ఇవన్నీ స్కిన్ ఇది కదా, ఎక్స్టర్నల్ గ్రోత్స్, వాటిలో పనిచేస్తుంది. యాంగ్జైటీ ఇన్ ద మార్నింగ్ విచ్ పాసెస్ ఆఫ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. పొద్దున పూట ఆందోళనగా ఉంటుంది, అది బ్రేక్ఫాస్ట్ చేశాక తగ్గిపోతుంది. ఇన్ ద ఈవినింగ్ ఇన్ బెడ్, ఎట్ నైట్ బిఫోర్ మిడ్ నైట్, డ్యూరింగ్ ఫీవర్, అబౌట్ ద ఫ్యూచర్. Anxiety and loathing of life with suicidal impulse, must use all self-control to prevent taking his life. ఇంకా ఈ ఆందోళన అనేది ఎప్పుడు ఉంటుంది? సాయంత్రం బెడ్ మీదకి వెళ్ళేటప్పుడు, బిఫోర్ మిడ్ నైట్, జ్వరంగా ఉన్నప్పుడు, ఫ్యూచర్ గురించి ఆందోళనగా ఉంటుంది. ఇంకా ఏంటి, వాడి లైఫ్ అంటే వాడికి విసుగ్గా ఉంటుంది, లోతింగ్, ఇష్టపడడు. దాంతోపాటు సూసైడ్ చేసుకోవాలి అన్న ఇంపల్స్ కూడా ఉంటుంది. అంటే ఆ లైఫ్ ని కాపాడుకోవడానికి చాలా సెల్ఫ్ కంట్రోల్ అవసరం అవుతుంది అనమాట. ఇక్కడ బుజ్జి గారు ఏం చెప్తారంటే, వాడికి సడన్ గా ఒక ఇంపల్స్ వచ్చి వాడు అలా, మనం వాడిని కాపాడలేనంత ఫాస్ట్ గా వాడు సూసైడ్ చేసేసుకుంటాడు, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ టైంకి వాడికి అక్కడ థాట్ వస్తుంది, వెంటనే సూసైడ్ చేసుకుంటాడు. ఏ ఉమెన్ డ్యూరింగ్ జెస్టేషన్ attempted several times to hang herself. After this remedy, she was cheerful and there was no return of the suicidal disposition.
అంటే జెస్టేషన్ పీరియడ్ లో ఈ ఒక లేడీ చాలా సార్లు ఊరేసుకుందామని ట్రై చేసింది. ఈ మందు వేసిన తర్వాత నుంచి అది మళ్ళీ ఆ బ్యాక్ సూసైడల్ డిస్పోజిషన్ పోయింది పూర్తిగా. చీర్ఫుల్ ఆఫ్టర్ స్టూడ్, మోషన్ అయిన తర్వాత వీడికి హ్యాపీగా ఉంటుంది. మ్యూజిక్ మేక్స్ హర్ సాడ్, మ్యూజిక్ వింటే వాడికి విచారంగా అయిపోతాడు. ఇది నేట్రమ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నటువంటి కామన్ సిమ్టమ్ లాగా. సాడ్నెస్ ఇన్ ద మార్నింగ్ విచ్ పాసెస్ ఆఫ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, అంటే ఉదయం పూట చాలా విచారంగా ఉంటాడు, ఇది ఆ బ్రేక్ఫాస్ట్ చేసాక పోతుంది. మైండ్ మైండ్ లో ఎక్స్ట్రీమ్లీ ఇరిటబుల్ ఇన్ ద మార్నింగ్, ఉదయం పూట చాలా ఇరిటబుల్ గా ఉంటాడు. వైలెంట్ యాంగర్ విచ్ ఈజ్ ఫాలోడ్ బై జాండిస్, విపరీతమైన కోపం. ఎంత వైలెన్స్ అంటే ఆడికి ఆ టైంలో ఆ ఇంపల్స్ లో వాడు ఏం చేస్తాడో అక్షాంక కోపం లాగా అనిపిస్తుంది. అంత కోపం ఉంటుంది వాడికి చాలా. వైలెంట్ యాంగర్ బై జాండిస్, ఫాలోడ్ బై జాండిస్. ఎవర్షన్ టు కంపెనీ, నలుగురిలో ఉండడం వాడికి ఇష్టం ఉండదు, నలుగురు ఉండడం. డిస్లైక్స్ టు స్పీక్ ఆర్ టు బి స్పోకెన్ టు, అంటే వాడికి ఎవరితోనైనా కానీ మాట్లాడడం అనేది వాడికి పెద్దగా ఇష్టం ఉండదు అనమాట. వాడిని కదిలించినా వాడు ఇష్టపడడు మాట్లాడడానికి. డల్నెస్ ఆఫ్ ద మైండ్ అండ్ ఎగ్జైటబిలిటీ, మైండ్ చాలా డల్ గా ఉద్వేగానికి లోనవుతూ ఉంటుంది. మెంటల్ ఎగ్జర్షన్ బ్రింగ్స్ ఆన్ మెంటల్ సిమ్టమ్స్, ఏమాత్రం వాడు మానసిక పరిశ్రమ చేస్తే వెంటనే వాడికి మానసిక లక్షణాలన్నీ అగ్రవేట్ అయిపోతాయి. ఏ యంగ్ మ్యాన్ బికేమ్ వెరీ సాడ్ అండ్ సబ్జెక్ట్ టు అటాక్స్ ఆఫ్ వర్టిగో అండ్ నెగ్లెక్టెడ్ హిస్ బిజినెస్ ఆఫ్టర్ బీయింగ్ హిట్ ఆన్ ది సైడ్ ఆఫ్ ద హెడ్ బై ఏ బేస్బాల్. ఒక యంగ్ మ్యాన్ చాలా సాడ్ గా అయిపోయాడు. ఎప్పటి నుంచి అంటే వాడు తల తిరగడం అనేది స్టార్ట్ అయింది. బిజినెస్ ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఉండడం. ఎప్పటి నుంచి అంటే వాడు ఆడుకునేటప్పుడు ఆ బేస్బాల్ తలకి హిట్ అయింది, అంటే అక్కడ దెబ్బ తగిలింది, ఇంజరీ. హీ వాజ్ ఎంటైర్లీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్టర్ టేకింగ్ దిస్ రెమెడీ, అతనికి ఈ మందు వేసిన తర్వాత అన్ని కంప్లైంట్స్ తగ్గాయట. ఫియర్ ఆఫ్ ఏ క్రౌడ్ ఆఫ్ ఈవిల్ ఆఫ్ పీపుల్, అంటే గుంపుగా ఉండే అంటే భయం వేస్తుంది వీడికి. ఈవిల్ అన్న భయమే, జనాలన్న భయం. ఫర్గెట్ఫుల్, ఈజీలీ ఫ్రైటెండ్, హిస్టీరికల్, ఇండిఫరెంట్, ఇండోలెంట్, ఇన్సానిటీ, అంటే మతి మరుపు ఉంటుంది, త్వరగా ఈజీగా భయపడతాడు. హిస్టీరికల్ నేచర్ ఒకటి ఉంటుంది, ఉదాసీనంగా ఉంటాడు, ఇన్సానిటీలోకి వెళ్ళిపోతాడు. షీఈ్ ఓవర్ సెన్సిటివ్ అండ్ సస్పీషియస్, సరే చాలా ఓవర్ సెన్సిటివ్ గా ఉంటుంది లేడీ, అనుమానంతో కూడి ఉంటుంది. సప్రెస్డ్ గైనోరియా ఇవన్నీ ఉంటాయి కదా, ఇది సైకోటిక్ డ్రగ్ అని చెప్పుకున్నాం కదా అది. స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్రైట్ ఆర్ నాయిస్ అండ్ ఇన్ స్లీప్, స్టార్ట్లింగ్ అయి ఉంటుంది, అంటే భయపడిన తర్వాత నుంచి శబ్దమైనా నిద్రలో అయినా ఉలిక్కి పడుతుంటుంది. మీకు ఆల్రెడీ ఒక కేసు నేను చెప్పాను కదా, ఒక బ్యాంక్ ఎంప్లాయీ, నేను నేట్రమ్ సెల్ఫ్ అంత హైలోకి వెళ్ళిన కేసు అదొకటి. చెప్పాను, గుర్తుందో లేదో మళ్ళీ ఒకసారి కొత్తగా వినే వాళ్ళకి తెలుస్తుంది. బుజ్జిగారు వేసినవి ఒకటి రెండు నేను చూశాను. బుజ్జిగారు ఏంటంటే ఒక కేసులో ఒకరికి మాస్టర్ గారి శిష్యులే వాళ్ళ యాక్సిడెంట్ అయింది అని రాత్రి ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు, ఒక డిస్పెన్సరీ క్లోజ్ చేసి వెళ్ళేటప్పుడు ఫోన్ వస్తే గబగబా ఆయన అక్కడికి వెళ్ళారు. వెళ్తే అతనికి హెడ్ ఇంజరీ అయింది, అంటే లోపల కూడా బ్లీడింగ్ అది అయింది. అప్పుడు అతనికి ఆల్రెడీ అతనికి పెరాలసిస్ ఉంది, కాలు చెయ్యి కొంచెం ఉందన్నమాట. అప్పుడు అతనికి బుజ్జిగారు నేట్రమ్ సెల్ఫ్ వేశారు, మెడిసిన్ వేసి అప్పుడు లోపలికి పంపించారు. అలోపతి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు, కానీ ఈ నేట్రమ్ సెల్ఫ్ వల్ల అతను ఆల్రెడీ కోమాలో, కోమాలో అంటే అన్కాన్షియస్ అయిన పేషెంట్ మళ్ళీ నార్మల్ అయ్యి మళ్ళీ ఇప్పుడు బాగున్నారు అతను. నేను ట్రీట్ చేసిన కేసు ఏంటంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీ, అతను బేసిక్ గా కాన్స్టిట్యూషన్ డ్రగ్ లెక్కసిస్, వాళ్ళిద్దరికి ఒక్కతే కూతురు, చాలా బాగా చూసుకునే వాళ్ళ ఆ పాపని కూడా. అయితే ఆయన రేపల్లెలో ట్రాన్స్ఫర్ అయితే రోజు బైక్ మీద వెళ్ళి వస్తూ ఉంటే, నేను బైక్ మంచిది కాదు వద్దని చెప్తే ఆయన ఏం చేశారంటే రోజు ట్రైన్కే వెళ్ళే ఆయన ఆ రోజు రిటర్న్ వచ్చేటప్పుడు ఎర్లీగా రావాలన్నట్టుగా వాళ్ళ కొలీగ్ బండి మీద వచ్చారు, తెనాలి వచ్చారు. తెనాలి వచ్చి ఏదో అడ్డం వస్తే రోడ్డు పక్కకి దిగి మళ్ళీ బండిని రోడ్డు ఎక్కించిపోయి పడిపోయారు. అయితే ఇతనికి తల వెళ్ళి రోడ్డుకి కొట్టుకుంది.
అప్పుడు బ్లీడింగ్, ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది, అన్కాన్షియస్ అయిపోయారు. అంటే నా దగ్గరికి ఎప్పుడు వచ్చారంటే అన్కాన్షియస్ అయిపోయాక వాళ్ళు సర్జరీ చేశారు బ్రెయిన్కి. సర్జరీ అయిన తర్వాత అతనికి ఒక సైడ్ పెరాలసిస్ వచ్చింది, మొత్తం కాలు చెయ్యి మాట కూడా రాలేదు, నంగిగా రావడం లేక అసలు చెప్పలేకపోవడం అలా వచ్చింది. సరే వాళ్ళు అలోపతి మందులు అవి వాడుతూ ఉన్నారు. వాడి ట్రీట్మెంట్ కొంత జరిగిన తర్వాత సర్జరీ అయిన 2 నెలలకు ఏమో వచ్చారు నా దగ్గరికి. అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వైఫ్ నా దగ్గర మందు పడతారు, ఈయన వాడేవాళ్ళు. ఆ కండిషన్లో వచ్చారు. వచ్చినప్పుడు సిమ్టమ్స్ రాసుకుంటే అసలు ఎంత బుజ్జిగారు ఎలా చెప్పారో పిక్చర్ అలాగే సేమ్ అనమాట. అంతకు ముందు ఈయన చాలా సాఫ్ట్, ఎఫెక్షనేట్, సాఫ్ట్, ఎవరిని అనవసరంగా ఒక జోలికి వెళ్ళే వాళ్ళు కాదు. ఈయన జోలికి ఎవరన్నా వస్తే ఇంకా వాళ్ళకి ఏమైనా హర్ట్ చేస్తే మొత్తం రిలేషన్ బ్రేక్ చేసుకోవటం, ఇలా లెగసీస్ పక్క కాన్స్టిట్యూషన్ ఉంది. కాకపోతే భార్య పిల్లల్ని బాగా చూసుకునే వాళ్ళు. అలాంటి అతను ఎంత కోపం అంటే ఆ లేవలేని స్థితిలో కూడా ఒక చెయ్యి పడిపోయింది, ఇంకో చెయ్యి బాగుంది కదా, ఆ కోపం తట్టుకోలేక తన చేతిని అది మంచం కేసి కొట్టేసుకోవడం. వీళ్ళు ఎవరైనా అన్నం పెడతానికి దగ్గరికి వెళ్ళి తినిపించాలి కదా, అన్నం తెప్పిస్తే దగ్గరికి వచ్చినప్పుడు ఆ కోపంతో ఈయన వాళ్ళ జుట్టు పట్టేసుకోవడం, వాళ్ళ చెయ్యి గిచ్చేసేయటం, కొరికేయడం, కొరకటం కంటే ఎక్కువ గిచ్చటం, అలా అంత కోపం. అసలు ఎప్పుడు లేరండి ఈయన. సరే డాక్టర్స్ చూపిస్తే ఆ బ్రెయిన్ ప్రాబ్లం వచ్చి సర్జరీ అయిన వాళ్ళకి ఇలా ఇరిటేషన్ ఉంటుంది, మందుల వల్ల కూడా వస్తుంది, ఏం పర్వాలేదు ఇవి వాడేయండి అన్నారు. కానీ ఆయనకి 3 నెలలైనా మాట రాలేదని తీసుకొచ్చారనమాట. అప్పుడు అది అన్ని ఎంత వైలెంట్, ఎంత కోపం అంటే అసలు ఆయన చూస్తే భయం వేస్తుందండి. తల్లి కూతురు ఇద్దరు ఏడ్చేశారనమాట. మా నాన్న ఎప్పుడు అలా లేరండి, అసలు నాతో చాలా ప్రేమగా ఉంటారు, ఇదే ఫస్ట్ టైం నన్ను కొట్టడానికి ట్రై చేయటం. ఈయన ఆయనకి ఏం కావాలన్నా మళ్ళీ వీళ్ళే ఇవ్వాలి. అప్పుడు ఇవన్నీ రాసుకుని సిమ్టమ్స్ నాట్రమ్ సెల్ఫ్ అనిపించి 200తోనే స్టార్ట్ చేసాం. చేశాక 1 నెల దాకా వెళ్ళేటప్పటికి దీనికి మాట వచ్చింది, చెయ్యి కాలు కొంచెం బెటర్ అయ్యాయి. అంటే ఫిజియోథెరపీ కూడా చేయిస్తున్నారు. నెమ్మదిగా అన్ని సిమ్టమ్స్ బెటర్ అయ్యి 10 దాకా వెళ్తే మొత్తం తగ్గినాయండి. అదనమాట కేసు. అంటే ఎంత వైలెన్స్, ఎంత కోపం అంటే అసలు ఆ టైంలో ఆయన ఏమైనా చేసేసుకుంటాడో తెలియదు, వీళ్ళని ఏమైనా చేసేస్తాడేమో తెలియదు, అంత ఉండేది. తర్వాత ఆ కోపం అన్ని కూడా తగ్గాయి అనమాట. అది నేను ట్రీట్ చేసిన నాట్రమ్ సెల్ఫ్ కేసు. నెక్స్ట్ వచ్చేసరికి హెడ్, సబ్జెక్ట్ టు వర్టిగో, కంజెస్టివ్ హెడేక్స్ విత్ ఫుల్నెస్ అండ్ హీట్. అంటే ఇంకా వీళ్ళకి ఎలా ఉంటుందంటే తల తిరగడం అనేది ఉంటుంది. ఈ హిట్ అయిన దగ్గర నుంచి తల తిరగడం అనేది ఉంటుంది. కంజెస్టివ్ హెడేక్స్ అంటే ఈ వేడి కానీ, వేడి బయటకు వచ్చేస్తున్నట్టుగా ఉంటుంది, వేడిగా ఉంటుంది తల, లోపలికి బ్లడ్ సర్క్యులేషన్ తలలోకి ఎక్కువ అయిపోతున్నట్టుగా ఉంటుంది. ప్రెస్సింగ్ అవుట్వర్డ్ ఇన్ ద హెడ్ విత్ పల్సేషన్, ఈ పల్సేషన్ వలన బయటికి ప్రెస్ చేస్తున్నట్టుగా తల అనిపిస్తుంది. ఒక కేసులో బుజ్జి గారు చెప్పారు, ఆస్మాటిక్ కేసుట, కేస్ షీట్ నాకు చూపించారు. అప్పుడు చాలా ఆస్తమా, ఆయాసం వచ్చేస్తూ చాలా మందులు వాడారు, తగ్గలేదు, నెబులైజేషన్ అది పెడతా వచ్చారు. ఆ రోజు నేను ఉన్నప్పుడు వచ్చాడు పేషెంట్, చాలా బాగుంది, నాకు కంప్లైంట్స్ ఏం లేవు అని చెప్పారు. అయితే ఏం వేశారా అని చూశాను. అతను 2 yearsగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. బుజ్జిగారు వేసిన మందు ఏంటో తెలుసా అండి, NS6X. అది తప్ప ఇంకోటి వేయలేదు తెలుసా, మొత్తం ఆయాసం తగ్గింది. ఒకటి బుజ్జిగారే చెప్పారు అనుకుంటా, సోరియాసిస్ కేసులో కూడా సైలీషియా 3Xతో స్టార్ట్ చేసి 6X దాకా వెళ్ళేటప్పటికి మొత్తం సోరియాసిస్ ఒళ్ళంతా అన్నది పూర్తిగా తగ్గిపోయిందని. అది గుర్తొచ్చిందని చెప్పానులే. పీరియాడిక్ హెడేక్, పీరియాడికల్ హెడేక్స్ విత్ వామిటింగ్ ఆఫ్ ద బైల్. ఈ పైత్యానికి సంబంధించినటువంటి తలనొప్పి అనమాట, పీరియాడికల్ గా వస్తాయి. ద పెయిన్స్ ఆర్ వర్స్ వెన్ థింకింగ్ ఆఫ్ దెమ్. ఈ నొప్పులన్నీ కూడా వాటి గురించి ఆలోచిస్తే ఎక్కువ అవుతాయి అన్నమాట. బెటర్ బై ప్రెషర్, ఒక్కొక్కటే బాగుంటుంది. ఇందా ఓపెన్ ఎయిర్ లో బెటర్. వెన్ లయింగ్, పడుకున్నప్పుడు.
పల్సేషన్ ఇన్ ది టెంపుల్స్ వెన్ వాకింగ్, స్ప్లిట్టింగ్ పెయిన్ ఇన్ ద వర్టెక్స్, హీట్ ఆఫ్ ద వర్టెక్స్. ఈ ఇది చాలా ప్రామినెంట్ గా చెప్తారు పేషెంట్స్ మాడు మీద నొప్పిగా ఉంది అన్నట్టు. హెడేక్ ఇన్ ది మార్నింగ్ ఆన్ వేకింగ్. నాకు ఓసారి బుజ్జిగారు నేట్రో సలువు తట్టి వేశారు. ఎలా అంటే కరెంటు పోతే మా హాస్టల్లో కొత్త ప్లేస్ అది, జాయిన్ అయిన కొత్త హౌసీ చేసేటప్పుడు రూమ్ లో ఉంటాం. ఆ రూమ్ అనమాట. క్యాండిల్ కోసం వెళ్తూ వెళ్తూ తల ఇలా టప్మని తిప్పాను ఫాస్ట్ గా, అది వెళ్ళి గోడ కొట్టుకుంది. అంటే అక్కడ గోడ ఉంటుందని అనుకోలేదు. అక్కడి నుంచి నాకు కళ్ళు తిరగడం, మాడు మీద ఒకటే నొప్పి. అప్పుడు మామూలుగా ఏవో వేశారు మందులు. తర్వాత ఇంకే అప్పుడు రీజన్ ఇంకేమైనా కారణం ఉందా, ఎక్కడి నుంచి మొదలైందంటే చెప్తే అప్పుడు నేట్రల్ సెల్స్ 30 వేశారు. క్షణంలో మాయం అయిపోయింది. హెడేక్ ఇన్ ద మార్నింగ్, మాడు మీద వేడిగా కూడా ఉంటుంది. హెడేక్ ఇన్ ద మార్నింగ్ ఆన్ వేకింగ్, పొద్దున్న లేవగానే తలనొప్పి ఉంటుంది. మెంటల్ ఎగ్జర్షన్ బ్రింగ్స్ ఆన్ హెడేక్స్. అంటే మానసికంగా ఏమాత్రం శ్రమ చేసినా హెడేక్ వస్తుంది. ఇంకా వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే తలంతా నీరు పట్టేసినట్టుగా ఉంటుంది, డల్ గా నాదుగా ఉంటుంది వీళ్ళకి తల. దాంట్లో కూడా ఇది పనిచేస్తుంది. మబ్బుగా ఉందండి తల అంటారు కొంతమంది పల్లెటూరు పేషెంట్స్ అయితే. సెన్సేషన్ యాజ్ ఆఫ్ బ్రెయిన్ ఫాలింగ్ ఆన్ ద సైడ్ టు లెయిన్, సైడ్ లైన్. ఇటుపక్క పడుకుంటే అటు బ్రెయిన్ అంతా అటుపక్క పడిపోతుంది అన్నట్టు సెన్సేషన్ ఉంటుంది. హెడేక్ విత్ ఇంటర్మీడియట్ ఫీవర్, వైలెంట్ ఆక్సిపిటల్ హెడేక్ విత్ పెయిన్ ఇన్ ది నేప్ ఆఫ్ ది నెక్. అంటే ఆక్సిపిటల్ హెడేక్ ఉంటుంది, వెనక పక్క ముచ్చిరి గుంట్లో ఎక్కువ సివియర్ పెయిన్ ఉంది, మెడ దాకా కూడా నొప్పి ఉంటుంది. హెడేక్ ఫ్రమ్ ఇంజరీస్ ఆఫ్ ద హెడ్, తల ఇంకా దెబ్బలు తగిలిన తర్వాత వచ్చేటువంటి హెడేక్స్ లో ఇది పనిచేస్తుంది. ఇచ్చింగ్ ఆన్ ద స్కాల్ప్, స్కాల్ప్ అంటే తల, తల మీద ఇంత దురదగా ఉంటుంది. ఫామికేషన్, చీమలు అవి పాకుతున్నట్టుగా. ఎగ్జిమా ఆఫ్ ద స్కాల్ప్ విత్ మచ్ మాయిశ్చర్. నెక్స్ట్ ఐస్, ఫోటోఫోబియా అండ్ హెడ్ కంప్లైంట్స్ ఫ్రమ్ లుకింగ్ ఇన్ టు ద లైట్. వెలుతురు చూస్తే, వెలుతురు వైపు చూస్తే నొప్పులు, కళ్ళు తెరిచి చూసినా నొప్పులు, కళ్ళు వెలుతురు చూడాలంటే భయం ఉంటుంది ఆ పెయిన్ వల్ల. లాక్రిమేషన్ అండ్ డిమ్ విజన్, జాండిస్డ్ ఐస్. అది జాండిస్ ఐస్, కళ్ళ నుంచి డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది, ఆ, చూపు కూడా మస్క్ గా ఉంటుంది. ఇన్ఫ్లేమ్డ్ ఐస్ విత్ మెనీ బ్లిస్టర్స్, అంటే కళ్ళంతా కూడా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది చిన్న చిన్న పొక్కుల వల్ల. బర్నింగ్ ఇన్ ది ఐస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఉదయం రాత్రి సాయంత్రమును మంట. గ్రీనిష్ డిశ్చార్జ్ ఫ్రమ్ ది ఐస్, లిడ్స్ స్టక్ టుగెదర్ ఇన్ ద మార్నింగ్, కళ్ళు అంటుకుపోవడం అంటారు కదా అది. గ్రాన్యులర్ లిడ్స్. స్క్రోఫ్యులస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద కంజంక్టివా, రెడ్నెస్, స్వెల్లింగ్ అండ్ బర్నింగ్ ఇన్ ద ఆఫ్ ద మార్జిన్స్ ఆఫ్ ద లిడ్స్, heaviness of the lids, pressing in the eyes when using eyes, itching of the eyes in the morning. Ears, chirping in the ears in the evening during chill and fever. అంటే చెవిలో కిచకిచమంటున్నట్టుగా ఉంటుంది, అది సాయంత్రం పూట ఉంటుంది. చలి, జ్వరం వచ్చినప్పుడు, జ్వరం ఉన్నప్పుడు చిల్, చలిగా ఉన్నప్పుడు ఈ ఫీలింగ్ ఉంటుంది. ఫ్లాపింగ్ సెన్సేషన్ ఇన్ ది ఇయర్స్, అంటే రెపరెపలాడుతున్నట్టు, గుడ్డలు మన గాలి ఆరేస్తే గాలికి రెపరెపలాడుతుంటాయి కదా, ఇంకా పక్షులు రెక్కలు కొట్టుకుంటుంటే ఎలా ఉంటుంది అలాంటి సౌండ్ వినిపిస్తుంది. రింగింగ్ ఇన్ ద ఇయర్స్, ప్రెస్సింగ్ అవుట్ ఫీలింగ్ ఇన్ ద ఇయర్స్. ఇయర్ ఏక్ యాజ్ ఇఫ్ సంథింగ్ వాజ్ ఫోర్సింగ్ ఇట్స్ వే అవుట్, చెవి నొప్పి ఉంటుంది, లోపల నుంచి ఏదో ఫోర్స్ గా బయటికి వచ్చేస్తున్నట్టుగా ఉంటుంది. స్టిచ్చింగ్ పెయిన్స్ ఇన్ ద ఇయర్స్, వర్స్ ఎంటరింగ్ వార్మ్ రూమ్ ఫ్రమ్ కోల్డ్ ఎయిర్ ఇన్ డ్యాంప్ వెదర్. Earache, nose, earache, complaint from worse on right side. Heat in the right ear in the evening. Catarrh of the right ear. Stopped sensation in the right ear. ఏదో బ్లాక్ అయిపోయినట్టుగా ఉంటుంది కుడి చెవిలో. ప్యూరిలెంట్ డిశ్చార్జ్ ఫ్రమ్ ది ఇయర్స్, చెవిలో నుంచి కూడా పస్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. నోస్, కెటారల్ డిశ్చార్జ్ ఫ్రమ్ నోస్, ఎల్లోయిష్ గ్రీన్. ఎపిస్టాక్సిస్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ మెన్సెస్, ముక్కులోంచి రక్తం కారడం ఉంటుంది మెన్సెస్ కి ముందు, మెన్సెస్ టైంలో.
ఇన్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్, సాయంత్రం పూట మధ్యాహ్నం పూట. డ్రైనెస్ అండ్ బర్నింగ్ ఇన్ ది నోస్, అబ్స్ట్రక్టెడ్ విత్ మ్యూకస్ ఇన్ ది నైట్, మ్యూకస్ డ్రాన్ ఫ్రమ్ పోస్టీరియర్ నేర్స్ టేస్టింగ్ సాల్టీ. అంటే మనము మనం ముక్కుని ఎగబీల్చినప్పుడు గొంతులో కొంత ఫ్లమ్ వస్తుంది చూడండి, అది ఆ పోస్టీరియర్ నేర్స్ దగ్గర ఆ మ్యూకస్ అది సాల్టీగా ఉంటుంది. స్నీజింగ్ విత్ ఫ్లూయెంట్ కొరైజా అండ్ ఇన్ఫ్లుయెంజా, తుమ్ములు ఉంటుంది, దాంతోపాటు ముక్కు కారడం ఎక్కువగా ఉంటుంది, ఈ జ్వరం ఉంటుంది ఇన్ఫ్లుయెంజా. ఎపిడెమిక్ ఇన్ఫ్లుయెంజా అంటే ఎపిడెమిక్ లో వచ్చేటువంటి ఇన్ఫ్లుయెంజా ఫీవర్ కేసులో కూడా ఇది పనిచేస్తుంది. చంక్స్ ఆఫ్ డ్రైడ్ మ్యూకస్ బ్లో, చంక్స్ అంటే నేసల్ పాలిప్స్ అన్నమాట. అవి అవి డ్రై అయిపోతాయి, మ్యూకస్ అది వస్తూ ఉంటుంది. ఫ్రమ్ హై అప్ ఇన్ నోస్, ఫేస్ అండ్ మౌత్, ఇచ్చింగ్ ఆఫ్ ద ఫేస్ విత్ ఎగ్జిమా, sickly expression and jaundiced skin, vesicles and pimples on the face, vesicles on the lower lip and around the mouth, pimples on the chin burning on touch, the teeth become loose and fall out in psychotic constitution. ఈ సైకోటిక్ కాన్స్టిట్యూషన్ లో పళ్ళు లూజ్ అయిపోయి పోతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఆయన మెన్షన్ చేశారు సైకోటిక్ మయాజం కి సంబంధించి గబక్కన మనం టూత్ లూజ్ అయిపోయి ఫాల్ అయిపోతే వాటిని మనం సిఫిలిటిక్ అనుకుంటాం కదా, దీంట్లో అంటే బ్యాక్గ్రౌండ్ సైకోటిక్ కాన్స్టిట్యూషన్ లోనే ఈ సిమ్టమ్ ఉందని చెప్తున్నారు. ది గమ్స్ సెపరేట్ ఫ్రమ్ ది టీత్, పెయిన్ ఇన్ ద టీత్, వర్స్ ఫ్రమ్ వార్మ్ థింగ్స్, బెటర్ ఫ్రమ్ కోల్డ్ డ్రింక్స్ అండ్ ద కోల్డ్ ఎయిర్. చల్లటి గాలి, చల్లటివి తాగిన మనకి హాయిగా ఉంటుంది, వేడివి తాగితే పంటి నొప్పి ఎక్కువ అవుతుంది. గమ్స్ రెడ్, అల్సరేట్ అండ్ బర్న్, చిగుళ్ళు ఎర్రగబడి పుండుబడి మంటగా ఉంటాయి. బ్లిస్టర్స్ ఆన్ ది గమ్స్, చిన్న చిన్న పొక్కులు వస్తాయి గమ్స్ మీద. ది మౌత్ ఈజ్ ఆల్వేస్ స్లైమీ, మచ్ మ్యూకస్ ఫార్మ్స్ ఇన్ ది మౌత్ అండ్ థ్రోట్, నోట్లోను గొంతులోను కూడా మ్యూకస్ ఫామ్ అవుతుంది. టేస్ట్ ఈజ్ బెటర్ అండ్ టంగ్ ఈజ్ హెవీలీ కోటెడ్, ఏ డర్టీ గ్రీనిష్ బ్రౌన్. అంటే రుచి, టేస్ట్ ఈజ్ బెటర్, టంగ్ ఈజ్ హెవీలీ కోటెడ్ అంటే గ్రీనిష్ గా కోటింగ్ బాగా ఉన్నప్పటికీ, గ్రీనిష్ బ్రౌన్ లో ఉన్నప్పటికీ టంగ్ టేస్ట్ బాగానే ఉంటుందని చెప్తున్నారు. బ్లిస్టర్స్ ఆన్ ది టంగ్ అండ్ రూఫ్ ఆఫ్ ది మౌత్, బర్నింగ్ ఇన్ ది రూఫ్ ఆఫ్ ది మౌత్ డ్యూరింగ్ మెన్సెస్, నమ్నెస్ ఇన్ ది మౌత్, సెలైవేషన్. సో ఇది ఇక్కడ వరకు క్లాస్ ఆపుతాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీంస, గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో, లోకా సమస్తా సుఖినో భవ, లోకా సమస్తా సుఖినో భవ. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ్ వాసుదేవ్.